అండ్ లోకల్ బాడీ ఎలక్షన్స్, సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్లు ఎప్పుడు నిన్న క్లారిటీ వస్తుంది అని పేపర్లన్నీ టీవీలన్నీ మాట్లాడి మనం ఉదయమే చెప్పినాం ఏ క్లారిటీ ఇవాళ రాదు అని. అదే జరిగింది. మళ్ళీ 7వ తారీఖు ఆఫ్టర్ హైకోర్టు జడ్జిమెంట్ తర్వాత మళ్ళీ క్యాబినెట్ సమావేశం ఉంటుంది, అప్పుడు నిర్ణయిస్తామని అంటున్నారు. అప్పుడు కూడా రాదు. ఎందుకంటే ఆ తర్వాత మళ్ళీ గవర్నమెంట్కి వ్యతిరేకంగా జడ్జిమెంట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇమీడియట్గా మళ్ళీ వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్తారు. అక్కడ ఒక 1 or 2 days ఈ వ్యవహారం ప్రాసెస్ ఉంటుంది. సుప్రీంకోర్టు ఏదో ఒక జడ్జిమెంట్ ఇస్తుంది. దాని తర్వాత మాత్రమే ఎప్పుడు నిర్వహించాలి అనే దానికి సంబంధించిన ఆలోచన ప్రభుత్వం చేస్తుంది. సింపుల్. ఇంకా అంతకు మించి ఇంకేం జరగదు ఇక్కడ. ఒకవేళ లోపుగా జూబ్లీహిల్స్ ఎలక్షన్ అయిపోద్ది. November 11th జూబ్లీహిల్స్ ఎలక్షన్, November 14th రిజల్ట్. సో జూబ్లీహిల్స్ ఎలక్షన్ రిజల్ట్ మీద కూడా ఆధారపడి ఉంటుంది. అంటే ఒకవేళ కాంగ్రెస్ ఓడిపోయింది అనుకోండి, త్వరగా అంటే ఇమీడియట్గా ఎలక్షన్స్ పెట్టడానికి వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. ఒకవేళ గెలిచి మంచి మెజారిటీతో గెలిచారనుకోండి, సో ఇమీడియట్గా ఎలక్షన్లకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. పార్టీ పరంగా ఇచ్చి ఇమీడియట్గా వెళ్ళడానికి రెడీ అవుతారు. సో ఇది జరిగే అవకాశాలు ఈ రకంగా ఉంటాయి.